హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ చాప్టర్ నెంబర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో మోస్ట్ ఐఎంపీ సమ్స్లో ఒకటే డిస్కస్ చేద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ. అంటే ఏమన్నాడు, ఓకే గ్రాఫ్ డ్రా చేయాలి, అది అక్కడ వరకు ఓకే. మేడం నాకు ఈ క్వశ్చన్ మొత్తం వచ్చు, నాకు ఎక్కడ డౌట్ అంటే నేను గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు పాయింట్స్ ఎలా తీసుకోవాలి, నాకు అదే తెలియట్లా. పాయింట్స్ తీసుకోవడం కోసమే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క 2 minutes స్పెండ్ చేసి సమ్ అనేది క్లియర్గా వినండి. 2x minus y minus 6 equal to 0. 2x minus y equal to LHSలో minus 6, RHSకి మూవ్ అయితే ప్లస్ 6 మైనస్ y ఈక్వల్ టు 6 minus 2x. ఇక్కడ ఇది ప్లస్, RHSకి మూవ్ చేస్తే మైనస్. నేను ఈ y దగ్గర మైనస్ వద్దు నాకు, సో నేను మైనస్తో మల్టిప్లికేషన్ చేసుకుంటే y ఈక్వల్ టు 2x minus 6. ఓకే, ఇక్కడ మేడం మీరు కరెక్ట్గా 1 2 3లో ఎందుకు తీసుకున్నారు? అలా ఏం లేదమ్మా, నాకు పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ కావాలి, నేను 1 తీసుకున్నా. ఇక్కడ నాకు ఏమాత్రం ఉన్నా పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ నేను -1 కూడా తీసుకుంటాను. ఓకేనా, నాకు పాజిటివ్ నెగిటివ్ రెండు కావాలి నేను గ్రాఫ్ డ్రా చేయాలంటే. దానికోసమని మనం ఇవి తీసుకుంటాం అంతే తప్ప అవే తీసుకోవాలి సమ్మకనేం లేదు. నువ్వు 1 2 3తో పాటు 4 కూడా తీసుకో, సమ్మ వస్తుంది, ఎందుకు రాదు? అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే బై హార్ట్ చేయకూడదు, మ్యాథ్స్లో కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ప్లస్లో 1 పెట్టుకున్నాను అనుకో, y ఈక్వల్ టు ఏమవుతుంది? y ఈక్వల్ టు 2 into 1 minus 6, దట్ మీన్స్ y ఈక్వల్ టు 2 minus 6, దట్ మీన్స్ y ఈక్వల్ టు -4. ఎక్స్ ప్లస్లో ఇప్పుడు నేను 2 పెడుతున్నాను, y 2 into 2 minus 6, దట్ మీన్స్ 4 minus 6 ఈక్వల్ టు మైనస్. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో నేను 3 పెడుతున్నా, 2 into 3 minus 6, 2 3 is 6 minus 6 0, y ఈక్వల్ టు 0. ఇలా ఫైండ్ అవుట్ చేసుకున్నాను నేను బాక్స్ని. అర్థమవుతుందా? గాట్ ఇట్. నెక్స్ట్ 4x minus 2y minus 4 ఈక్వల్ టు 0. నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ వైకి వాల్యూ చేసుకున్నాను, ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి చూడండి. ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేయడం చూద్దాం. ఓకే, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాం మనం. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter ఈక్వల్ టు 1 యూనిట్, ఆన్ వై యాక్సిస్ 1 centimeter ఈక్వల్ టు 1 యూనిట్. ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద కూడా 1 centimeter ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకున్నాను. నా పాయింట్స్ ఇప్పుడు ఫస్ట్ 1 0, 1 2, 2 4, 3 అన్నీ ఫైండ్ అవుట్. అన్నీ నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను, వాల్యూస్ అన్నీ మార్క్ చేసుకున్నాను. మనం 2 ఈక్వేషన్స్ని కదా సాల్వ్ చేసాం, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఇవి రెండిట్లోనే కలిసిన పాయింట్ ఏముంది నాకు? ఇది. అంటే ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూ ఎంత? 2, 2. దేర్ఫోర్ సొల్యూషన్ ఏంటి? ఎక్స్ వై ఈక్వల్ టు 2, 2. వెరీ గుడ్. ఇలాంటి మరెన్నో ఈజీ సమ్స్ కోసం శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.